నమస్తే అండి. నేను డాక్టర్ భవానీ ప్రసాద్, మాజీ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఒక ఉచిత శిబిరాన్ని తయారు చేశాము. ఇక్కడ ఉన్న మన జర్నలిస్టుల మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ బీపీకిను, షుగర్కిను, గుండె జబ్బులకిను, కొలెస్ట్రాల్కును, వైరస్లకు కూడాను అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా మేము చేస్తున్నాము. మానవుడు నేడు ఆధునిక జీవితంలో ఎంతో స్పీడ్తో పోతున్నాడు. అంతే స్పీడ్తో ఈ మనకు కావాల్సిన ఈ జబ్బులన్నీ కూడా బీపీ అని కానీ షుగర్ అనేటివి కానీ అంతే స్పీడ్తో మన వెంబడి వస్తున్నాయి. వీటిని మనం నియంత్రించకపోతేను మన జీవితము చాలా కష్టాల్లో పడే విధంగా ఉంది. ఇప్పుడు మనం ఎన్నో సమయాల్లో చూస్తున్నాము, చిన్న వయసు వాళ్ళు, సినీ యాక్టర్లు అందరూ కూడా హార్ట్ అటాక్లకు గురి అయ్యి చిన్న జీవితం అంతా కూడా ముగిసిపోతున్న ఈ సందర్భంలో మనమంతా కూడా నిజంగా కూడా రెగ్యులర్ మెడికల్ చెకప్ చేసుకొని ఇక్కడ ఉన్న వైద్య సౌకర్యాలందరూ కూడా మీరు తీసుకున్నట్లయితేను మన సమాజాన్ని, మన దేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోవడానికి ఒక మంచి అవకాశం అది. కాబట్టి అందరూ కూడా మీరు దీన్ని ఉపయోగించుకొని మన మంచి ఆరోగ్యాన్ని, మంచి సమాజాన్ని నిర్మిస్తామని డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శంకర్ శర్మ, ఇతర అందరూ మా ఉన్నత వైద్య బృందం అంతా కూడా ఇక్కడ ఏదో ఒక ప్రజలందరికీ సహాయం చేయాలని ఇక్కడ వచ్చిన ఈ సదస్సుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను డాక్టర్ భవానీ ప్రసాద్. సార్, షుగర్కి ఆల్రెడీ కంటిన్యూషన్గా షుగర్ రాకోకుండా మందులు వస్తున్నాయని చెప్పి యూట్యూబ్లో కానీ ఇంకా పరివార విధాలుగా ఎన్నో విధాలుగా బయట ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా కాదా? షుగర్ రాకపోవడానికి మందులు అనేటివి ఏమీ లేదండి. కానీ మానవుడు తన జీవన కాలంలో ఎక్సర్సైజ్ కానీ, డైటింగ్ కానీ, ఈ మానసిక ఒత్తిడి కానీ మనము గురి కాకోకుండా చూసుకుంటేను మనము దాన్ని పోస్ట్పోన్ చేసుకోగలమే. కానీ మాకు జీవిత పరిణతంలో షుగరే రాకూడదు, నా మరణం వచ్చేంత వరకు కూడా షుగర్ అనేది వాసన చూడకూడదు అనేది జరగని పని. ఎందుకంటే మానవుడు నిత్యము శ్రమకు గురవుతున్న ఈ కాలంలో షుగర్ రాకోకుండా చేయడానికి మాత్రలు అంటూ ఏమీ లేదండి. మీ జీవన శైలి మారాలి, మీ తిండి మారాలి. వచ్చిన తర్వాత తప్పక నియంత్రించుకోవడానికి అన్ని విధాలా ఉన్నాయండి. మాత్రలు ఉన్నాయి, మన జీవన సౌలభ్యంతోనూ ఎక్సర్సైజ్తోనూ చేయడానికి నిజంగా కూడా ఈనాడు షుగర్కి కంట్రోల్ చేయడానికి ఎన్నో మందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటేను అది పూర్తిగా పోవాలి అని అంటే అది జరగని పని. కానీ ఇప్పుడు వచ్చిన మాత్రలు, మందులు నిజంగా కూడా మనిషి యొక్క జీవితాన్ని 80-90 లేకు కూడా పంపించడానికి కావాల్సినంత మంచి మందులు ఉన్నాయి. కాకపోతే మంచి మాత్రలను మనము సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ జీవితకాలం కూడా మనం సుఖంగా ఉండవచ్చునండి.